నమస్తే వెల్కమ్ టు రియా న్యూస్. వివేక హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారు అన్న ఆరోపణలతో సిఐ శంకరయ్యను ప్రభుత్వం డిస్మిస్ చేసింది. దీనిపైన మరి గతంలోనే చంద్రబాబు గారు ఆరోపణలు చేశారు అన్న ఉద్దేశంతో ఆయన పరువు నష్టం దావా కేసు కూడా వేశారు ముఖ్యమంత్రి గారి మీద. మరి ఎట్టకేలకు మరి ఆయన పైన యాక్షన్స్ ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అని కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తోంది. అసలు సిఐ శంకరయ్య ఏ విధంగా సాక్ష్యాధారాలను తారుమారు చేశారు, మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి యాక్షన్స్ని ఏ విధంగా చూడొచ్చు, అసలు వైసీపీ ఎందుకు దీనిపైన ఇప్పుడు ఉలిక్కి పడుతూ ఉంది అన్న అంశాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. నమస్కారం అండి. నమస్తే. సిఐ శంకరయ్యని ఈరోజు ప్రభుత్వం డిస్మిస్ చేయడం జరిగిందండి. కావాలని కక్షపూరితంగా చేసింది కూటమి ప్రభుత్వం అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇది ఏ విధంగా కక్షపూరితం అంటారు? మరి ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారు కాబట్టి అసలు సాక్ష్యాధారాలను తారుమారు చేయడంలో ఆయన పాత్ర ఏంటి? నిజంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందా? సిఐ శంకరయ్యని ప్రభుత్వం డిఐజీ కోయ ప్రవీణ్ డిస్మిస్ చేశారు సర్వీస్ నుంచి. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శలు మొదలుపెట్టారు. ఇందులో వాస్తవం ఎంత? అసలు విమర్శించే అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుంది? అసలు సిఐ శంకరయ్యని వెనకేసుకొచ్చే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తూ ఉంది అంటే, బాబాయ్ హత్య కేసులో వాళ్ళ పాత్ర ఏమన్నా ఉందా? ఎందుకు ఇన్ని వెనకేసుకొస్తున్నారు వాళ్ళు? అసలు బాబాయ్ హత్య కేసు నేపథ్యం ఒక్కసారి మనం బ్రీఫ్ చేసుకొని, సిఐ శంకరయ్య పాత్ర ఏంటి, ఆయన అధికార దుర్వినియోగం ఏ విధంగా చేశాడు, వెదర్ ఈజ్ ఎంటైటిల్డ్ ఫర్ ద డిస్మిషల్ ఫ్రమ్ ద సర్వీసెస్ ఆర్ నాట్ అనే విషయాన్ని పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. సో హూ కిల్డ్ బాబాయ్? 6 సంవత్సరాల నుంచి సునీత వీర పోరాటం చేస్తూనే ఉంది. కానీ దురదృష్టవశాత్తు గతంలో పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేసింది. ఈ మాట సునీతమ్మ అంటుంది, నేను అనట్లా. సో ఆ విధంగా సునీతమ్మ మెయిన్ క్వశ్చన్ చేసేది ఏంటంటే, నిజమైన హంతకులు మా కుటుంబ సభ్యులే, వాళ్ళని పట్టుకునే విధంగా దర్యాప్తు జరగటం లేదు, మొర్రో అని ఏడుస్తుంది ఆమె. దానికి ఎగ్జాంపులే సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ వేసింది. దర్యాప్తు పూర్తి స్థాయిలో ఈ యాంగిల్లో జరగట్లేదు, తూతూ మంత్రంగా జరిగింది, అసలు నిందితుల్ని పట్టుకునే రీతిగా దర్యాప్తు జరగలేదు అని ఆమె ఒక పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు ఏం ఆదేశాలు ఇచ్చిందంటే, ట్రయల్ కోర్టులో సునీతమ్మను ఒక పిటిషన్ ఏమన్నారు, నంబర్ 1 దర్యాప్తు సంస్థని మళ్ళీ దర్యాప్తు చేయమన్నారు, నంబర్ 2. నంబర్ 3 ఈ ట్రయల్ కోర్టు 8 వారాల్లో పూర్తి స్థాయి విచారణ చేసి ఈ కేసును ఒక కొలిక్కి తీసుకురమ్మని ఆదేశాలు ఇచ్చారు. ఆ ప్రకారంగా చూసినప్పుడు సునీతమ్మ ప్రధానంగా ఆరోపించే అంశాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు బాబాయ్ హత్యలో ఉన్నారు అని ఆమె వాపోతున్న అంశాలు ఎగ్జాంపుల్స్ కొన్ని చూసుకున్నట్టయితే, బికాజ్ ఆఫ్ ద టైమ్ కన్స్ట్రైంట్, 1 ఈ కేసులో A4గా ఉన్నటువంటి అక్యూజ్డ్ 4 దస్తగిరి, ఆయన జైల్లో ఉన్నప్పుడు డాక్టర్ సతీష్ రెడ్డి అనే వ్యక్తిని జైలు లోపలికి పంపించి మెడికల్ క్యాంప్ పేరుతోటి దస్తగిరిని ఎందుకు బెదిరించారు, ఆయనకి ఎందుకు 10 కోట్లు ఇస్తాము అని చెప్పి మభ్యపెట్టి బెదిరించి జైలు లోపల ఇంత కార్యక్రమం చేశారే, ఆ పంపించినోడు ఎవడో, ఎందుకు పంపించారు, దస్తగిరిని ఎందుకు మేనేజ్ చేస్తూ ఉన్నారు, 10 కోట్లు ఎవరిస్తూ ఉన్నారు, ఎక్కడి నుంచి ఇస్తూ ఉన్నారు, ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, దీని వెనక ఎవరున్నారు, ఈ యాంగిల్లో ఎందుకు విచారణ చేయాల ఆమె అడిగింది. అది 2వ అంశం. ఈ కేసులో ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు 7 చచ్చిపోయారు, అనుమానాస్పద మృతి. మరి అనుమానాస్పద మృతి ఈ కేసులో జరిగినప్పుడు ఎందుకు అనుమానాస్పద మృతి చెందారు అంటే, ఈ కేసులో హంతకులు వీళ్ళని చంపేశారు సాక్ష్యాలు లేకుండా. మరి అది ఎవరు అన్న యాంగిల్లో ఈ సిబిఐ దర్యాప్తు సంస్థ ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేదు అంటే, దర్యాప్తు సంస్థను కూడా మేనేజ్ చేసే అంత పెద్ద వ్యక్తులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ రోజు హైదరాబాద్ ప్యాలెస్ నుంచి జగన్ రెడ్డి గారు, భారతరెడ్డి గారు పులివెందుల సాయంత్రానికి ఒక కారులో వెళ్ళారు. మార్నింగ్ 5ంటికి తెలిసినప్పటికీ ఈవినింగ్ కారులో వెళ్ళారు. ఆ మధ్యలో ట్రావెల్ టైంలో రకరకాల ఫోన్స్ మాట్లాడుకున్నారు. ఆ నెక్స్ట్ డే ఆ కారు డ్రైవరు నారాయణ యాదవ్ ఆయన పేరు, నెక్స్ట్ డే అనుమానాస్పద మృతి. మరి దీని మీద అసలు ఏమన్నా దర్యాప్తు చేశారా? వాచ్మెన్ రంగయ్య ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి, ఆయన అనుమానాస్పద మృతి. ఇట్లా ఎగ్జాంపుల్స్. వీటన్నిటి మీద ఎందుకు చేయలేదు? అవినాష్ రెడ్డి ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి, ఆయన్ని సిబిఐ వాళ్ళు విచారణకి చేద్దామని వస్తే కర్నూలులో వాళ్ళ తల్లిని హాస్పిటల్లో పెట్టేసి సిబిఐని కూడా వెనక్కి దవ్వేసి భయపెట్టి బెదిరించి పంపించేశారే. ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు, దాని వెనక ఏముంది, ఎవరున్నారు అనేది యాంగిల్లో దర్యాప్తు ఎందుకు చేయలేదు? ఇట్లా రకరకాల అంశాలు సునీతమ్మ గారు ఇన్ రైటింగ్ కోర్టుకి సబ్మిట్ చేశారు. ఫార్చునేట్లీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ కేసులో A2 అక్యూజ్డ్ 2గా ఉన్న సునీల్ యాదవ్ ఒక పిటిషన్లో డీటెయిల్డ్గా సునీతమ్మ చెప్పే అన్నీ కరెక్టే, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని దర్యాప్తు అసలు విషయం బయటకు వస్తుంది, వాళ్ళు వెలుగులోకి వస్తారు, ఆ తీరుగా దర్యాప్తు జరగట్లేదని ఆయన కూడా రైటింగ్లో ఇచ్చాడు. సో ఇది ఇంతవరకు ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు మనం శంకరయ్య సిఐ
ఈ హత్య జరిగినప్పుడు 2019 మార్చి 15న ఈ బాబాయ్ హత్య గావించబడ్డప్పుడు శంకరయ్య పులివెందుల సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండే. మరి ఆయన పోలీసు వాళ్ళ బాధ్యత ఏంటి? ఫస్ట్ ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ హత్య జరిగినప్పుడు ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ సీన్ ఆఫ్ అఫెన్స్, ఆ హత్య జరిగిన ప్రదేశంలో సాక్ష్యాధారాలని టచ్ చేయకూడదు. చుట్టూ ఒక టేప్ కట్టేసి బారికేడ్ చేసేయాలి. సాక్ష్యాధారాలని అంటే ట్యాంపరింగ్ చేయకూడదు. అటువంటిది ఉల్టా చేశాడు ఈయన. సాక్ష్యాధారాలని తారుమారు చేసేసి రక్తాన్ని కడిగేసి డెడ్ బాడీకి కుట్లేసి పోస్ట్ మార్టం జరగకుండా అంత్యక్రియలకు ఏర్పాటు చేశాడు. అంటే పూర్తిగా చేయాల్సిన బాధ్యతకి రివర్స్ బాధ్యత చేశాడు. అంటే ఈ పోలీస్ ఆఫీసర్గా ఉన్న ఈ వ్యక్తి ఎవరికి అమ్ముడు పోయాడు, ఎవరు చెప్తే చేశాడు, ఈ మాట నేను అనట్లా. ఈయన విచారణ చేసేటప్పుడు సిబిఐ దగ్గర ఈయన వాంగ్మూలం ఇచ్చాడు. నన్ను బెదిరించారు, భయపెట్టారు, సాక్ష్యాలను తారుమారు చేయమన్నారు, అందుకే చేశాను అన్నాడు. ఈ యాక్సెప్టెడ్. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎప్పుడైతే దర్యాప్తు సంస్థ దగ్గర యాక్సెప్ట్ చేస్తారో యాజ్ పర్ ద పార్ట్ ఆఫ్ ద ప్రొసీజర్ ఈయన జడ్జి గారి ముందు 161 స్టేట్మెంట్ ఇవ్వాలి, ఇన్ రైటింగ్ చెప్పాలి. అది చెప్పకుండా అవాయిడ్ చేశాడు ఇప్పటివరకు. ఆయన జడ్జి గారి ముందు ప్రజెంట్ చేద్దాం రా అంటే రాకుండా ఏదో రీజన్ చెప్పి అవాయిడ్ చేస్తూ దాన్ని అవాయిడ్ చేశాడు. అంటే దీని వెనక, ఈ శంకరయ్య వెనక ఎవరో ఒక పెద్ద శక్తులు, వ్యక్తులు ఈ కేసులో హంతకులు ఉన్నారు. నంబర్ 2, ఈయన ఈ ట్యాంపరింగ్ చేశాడు సాక్ష్యాధారాలు అన్న విషయం జరిగిన తర్వాత ఈ హత్య జరిగిన సందర్భంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈ పర్టికులర్ సిఐని సస్పెండ్ చేశారు. ఇట్స్ ఫెయిర్ ఎనఫ్. అంతవరకు జరిగిన సంఘటన. తర్వాత కాలక్రమంలో దురదృష్టమో అదృష్టమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ సస్పెండ్ కాబడ్డ శంకరయ్యకి మళ్ళీ పోస్టింగ్ ఎందుకు ఇచ్చారో, సాక్ష్యాలని తారుమారు చేసి హత్యకు సహకరించి అధికార దుర్వినియోగం చేసిన పోలీస్ ఆఫీసర్కి సస్పెండ్ చేస్తే వీళ్ళు వచ్చి మళ్ళీ పదవి ఎందుకు ఇచ్చారో, ఇదొక పాయింట్ ఏ సామాన్య మానవుడికైనా చదువు లేనివాడికైనా అర్థమవుతుందో వెనక ఎవరున్నారనేది. సో అది ఒక పార్ట్. అయితే ఈయన ఈ మళ్ళీ కోర్టుకి జడ్జి గారి ముందు అటెండ్ కాకపోవటం ఒకటైతే, ఈయన చేసిన పని ఏంటి ఈ మధ్యకాలంలో ఇంతటితో ఆగల. మళ్ళీ ఈయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఈయనకి పదవి నుంచి పక్కన పెట్టారు. ఈయన సెప్టెంబర్ 18న స్వయాన ముఖ్యమంత్రి గారికి డిఫామేషన్ నోటీస్ పంపించారు. నా మీద పరువు నష్టం అయింది, చంద్రబాబు నాయుడు గారు పదే పదే నేను ఈ హత్యలో ఇట్లా సాక్ష్యాలను తారుమారు చేశాను, ఇన్వాల్వ్ అయ్యానని మాట్లాడుతున్నాడు, దాంతో నాకు పరువు పోయింది అంటాడు. ఇడుకుంటే కదా పోవటానికి నాకు 15 రోజుల్లో సారీ చెప్పాలా ముఖ్యమంత్రి గారు, లేకపోతే 1.45 crores నాకు పే చేయాలా 15 రోజుల్లోపు అన్నాడు. భారతదేశ చరిత్రలో ఒక సిఐ స్థాయి ఎంప్లాయీ ముఖ్యమంత్రి గారికి లీగల్ నోటీస్ పంపిస్తాడా? అంటే వెనక మళ్ళీ అదే వ్యక్తులు, అదే శక్తులు వెనక ఉన్నారు. ఇంత అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి సిఐ శంకరయ్యని ఇప్పుడు సస్పెండ్ చేయటం కాదు, మొత్తం డిస్మిస్ చేశారు. అంటే డిస్మిస్డ్ ఫ్రమ్ ద సర్వీసెస్. అయితే ఈ విధంగా చేయకపోతే పోలీసులు కొంతమందికి అమ్ముడు పోయి న్యాయ వ్యవస్థని భ్రష్టు పట్టించి ఇటువంటి అవినీతి అక్రమాలకి పాల్పడటం అనేది మెసేజ్ వెళ్తుంది సమాజానికి. ఇందులో భాగంగానే మనం ఇంకొక విషయం గమనించినట్టయితే ఈ బాబాయ్ హత్య కేసు జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సునీతమ్మ మీద, వాళ్ళ హస్బెండ్ రాజశేఖర్ రెడ్డి మీద, ఎంక్వైరీ ఆఫీసర్ రామ్ సింగ్ మీద ఒక తప్పుడు కేసు పెట్టారు. తప్పుడు కేసు అని నేను అనట్లా, ఆ కేసు తప్పుడు దాన్ని తేల్చేశారు. చేశారు కదా. అప్పుడు ఈ కేసు ఎవరు పెట్టించారు, ఎందుకు పెట్టించారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ పర్పస్ ఏంటి, వాళ్ళ మోటో ఏంటి, అసలు వెనక ఉంది ఎవరు అనే యాంగిల్లో దర్యాప్తు చేయాలి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారు ఎవరైతే వీళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారో, ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ రామకృష్ణారెడ్డి, రాజశేఖర్ రెడ్డి అనుకుంటా, వాళ్ళు రిటైర్ కూడా అయిపోయారు, కానీ ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టి విచారణ చేస్తున్నారు. అది ఒక పార్ట్ ఈ కేసులోనే. అలాగే ఈ శంకరయ్య చేసిన కార్యక్రమానికి ఈయన అధికార దుర్వినియోగం ఏదో చేశాడో కొంతమందికి అమ్ముడు పోయి ఈయన్ని డిస్మిస్ చేశారు. సో కేసు పరిస్థితి మనం గమనించినట్టయితే మొన్న థర్స్డే జగన్ రెడ్డి గారు కోర్టుకి అటెండ్ అయ్యారు హైదరాబాద్లో, రప్ప అనుకుంటూ. అదే టైంలో సునీతమ్మ గారు కూడా అదే కోర్టులో ఉన్నారు బాబాయ్ హత్య కేసులో. ఇద్దరు ఎదురుపడ్డాడు, మాట్లాడుకోలేదు, అది వేరే విషయం, నేను దాని జోలు ఎలా తెలుసుకోవాలా. సో సునీతమ్మ గారు ఇప్పటికీ కోర్టుకి అటెండ్ అవుతున్నారు. కోర్టు దర్యాప్తు అనేది కొద్దిగా ముందుకు వెళ్తూ ఉంది అని మనం భావించవచ్చు. ఈ పరిణామాలను చూసినప్పుడు బాబాయ్ హత్య కేసులో కొంత ముందడుగు వేసే అవకాశం ఉంది. ఇంకొకటి నేనేమంటానంటే, బాబాయ్ హత్య కేసులో మొదట్లో హార్ట్ అటాక్ అని సాక్షి మీడియా వాళ్ళు పబ్లిసిటీ చేశారు.
తర్వాత లేదు 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 గుండెపోటు అన్నారు, తర్వాత నారాసుర రక్త చరిత్ర అన్నారు. మరి ఆ సాక్షి మీడియాని దర్యాప్తు సంస్థలు పిలిచి నీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏవి తీసుకురా అని చెప్పి విచారణ చేయాలి కదా. అది కూడా ఎందుకు ఇగ్నోర్ చేస్తారు? మరి వాళ్ళు ఆ విధంగా పబ్లిసిటీ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు తీసుకొని రమ్మని ఆ మీడియా సంస్థ యాజమాన్యాన్ని విచారణకు చేయాలి కదా. అది కూడా ఇగ్నోర్ చేశారు. ఇట్లా రకరకాల అంశాలు ఉన్నాయి ఇందులో. సో ఆ వార్త మార్నింగ్ 5 o'clock జగన్ రెడ్డి గారికి, భారతిరెడ్డి గారికి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు, భారతిరెడ్డి గారికి ఎందుకు చేశారు, ఏం మాట్లాడారు, మరి వాళ్ళని విచారించాలా. వాళ్ళని విచారించకుండా ఆ రోజు మార్నింగ్ మీటింగ్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ అజయ్ కలాంని విచారించారు. ఆయన చెప్పాడు ఇట్లా వచ్చింది, ఇట్లా జరిగిందని. మరి జగన్ రెడ్డి గారిని, భారతిరెడ్డి గారిని ఎందుకు విచారించలేదు? ఇట్లా రకరకాల అంశాలు అనుమానాస్పదంగా దర్యాప్తు జరిగే తీరుగా, వీలుగా ఈ అసలైన నేరస్తులు, హంతకులు పట్టుకునే దిశగా ఈ దర్యాప్తు జరగట్లేదు అనేది ఇప్పుడు ప్రధానంగా సునీతమ్మ చేస్తున్నటువంటి వాదన. దా ప్రకారంగా కేసు మళ్ళీ ముందుకెళ్తే అసలు హంతకులను పట్టుకునే ప్రయత్నం ఈ యాంగిల్లో దర్యాప్తు సంస్థలు కనుక ఫోకస్ చేస్తే అది ఎవరు మెడకు చుట్టుకుంటుందో అని చెప్పి మనం ఎదురు చూడవచ్చు. కేసు ముందుకు వెళ్తుందని భావించవచ్చు. కానీ ఇప్పుడు మీరే అన్నారు, సిఐ శంకరయ్య అనే వ్యక్తి అధికారుల ముందు నేను కొందరు ప్రోద్బలంతో, కొంతమంది ఒత్తిడితో నేను ఒప్పుకున్నాను అని చెప్పి. అలాంటిది అంటే అధికారుల పరంగా కొన్ని చట్ట ప్రకారం ఏమైనా యాక్షన్స్ తీసుకునే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. దాన్ని ఎలా ఇప్పుడు వైసీపీ రెడ్ బుక్ రాజ్యాంగం అని అనగలుగుతుంది? అసలు ఎందుకు వైసీపీ రియాక్ట్ అవుతుందంటారు దీంట్లో? ఇప్పుడు ప్రధానంగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది పార్ట్ ఆఫ్ ప్రొసీజర్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, డిసిప్లినరీ ప్రొసీడింగ్లో ఒక పార్ట్ ఇది. ఇందులో వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అవసరం లే. ఇప్పుడు నెంబర్ 1 ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈయన్ని సపోర్ట్ చేస్తుందంటే ఈ కథ వెనక వాళ్ళు ఉన్నారోమోనని ఒక అనుమానం కలుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, దీనికి కనెక్టెడ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మరి పరకామణి కేసులో సతీష్ అన్న వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడు. పోలీసు వాళ్ళు విచారణ చేసి అనుమానాస్పద మృత్య, హత్య, ఆత్మహత్య అని పరిశీలించిన తర్వాత డిక్లేర్ చేస్తారు. ఈలోపు హుటాహుటిన భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో ప్రెస్తో మాట్లాడుతూ ఇది ఆత్మహత్య అన్నాడు. మరి ఆయనకి ఎట్లా తెలిసింది ఆత్మహత్యని? ఆ చనిపోయేవాడు నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఇంతో చెప్పు ఉండాలా, లేదా ఆయనకు ముందుగానే ఈయన వీడియో కాల్ రికార్డ్ చేసి ఉండాలా, ఈయన దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉండి ఉండాలా. మరి ఆయన్ని పిలిచి ముందు విచారణ చేయాలా, ఆయన పాత్ర ముందు తేల్చాలి కదా సతీష్ మరణం విషయంలో. అట్లానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శంకరయ్యని సమర్థిస్తుంది అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్న డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ భాగంలో వీళ్ళు డెసిషన్ తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది, అవసరం ఏంటి? దాన్ని బట్టి కూడా మనకి కేసు వెనక ఎవరున్నారనేది ఒక ఇండికేషన్గా మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.